రెండవ ఘాట్ రోడ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మోకాళ్ల మెట్ల వద్ద ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన కారు డ్రైవర్ ప్రయాణికులను కిందకి దింపేశాడు. నిమిషాల వ్యవధిలోనే కారు అగ్నికి ఆహుతైంది. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. దీంతో తిరుమల రెండవ ఘాట్ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. రైట్ కింద మొత్తం మీద ఏదైతే ఏపీలో ఎండలు పెరిగిపోవడం, మరోవైపు తిరుమలకి భక్తులు వారి సొంత వాహనాల్లో వస్తూ కొన్ని వాహనాలు ఎండవేడికి షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదానికి గురవుతున్నాయి. అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే గత 10 రోజుల్లోనే, అంటే ఈ రోజు ఒక కారు అయితే, మొన్నటికి 3 రోజుల కిందట ఒక కారు పూర్తిగా తిరుమల కౌస్తుభం గెస్ట్ హౌస్ సమీపంలో ఆగి ఉన్న కారు సైతం మంటలు చెలరేగి పూర్తిగా కలిపిన పరిస్థితి ఉంది. అంటే ఒకే కంపెనీకి సంబంధించిన కారు కావచ్చు. ముఖ్యంగా ప్రధానంగా భక్తులకి అవగాహన లేకుండా పోవడమే ప్రధానంగా ఈ మంటలు ఇక కార్లు కాలిపోవడానికి ప్రధానంగా కారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజు జరిగినటువంటి ప్రమాదం చూసినట్లయితే తిరుమల రెండో ఘాట్ రోడ్, అంటే తిరుమల రెండో ఘాట్ రోడ్డు పూర్తి స్థాయిలో అప్ ఘాట్ రోడ్ కావడం, మరోవైపు ఈ భక్తులు బయట ప్రాంతాల నుంచి వస్తుంటారు. బయట ప్రాంతాల నుంచి వచ్చేటప్పుడు పూర్తిగా వాహనంలో ఏసీ వేసుకొని రావడం, మరోవైపు ఈ ఘాట్ రోడ్ లో వచ్చేటప్పుడు అవగాహన లేకుండా పూర్తిగా ఏసీతో నడిపించడం వల్ల ఒక్కసారిగా ఇంజన్ లో వేడి ఎక్కువైపోయి పూర్తిగా షార్ట్ సర్క్యూట్ తో మంటలు అంటుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు కూడా అదే విధంగా జరిగిన పరిస్థితి అయితే ఉంది. అంటే మొన్నటికి మొన్న కూడా తిరుమలలో ఆగి ఉన్నటువంటి కారు, అంటే పూర్తిగా ఏసీ ఆన్ లో పెట్టుకొని రాత్రంతా కారుని ఆన్ చేయడం వల్ల పూర్తిగా అది కూడా షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా మంటలకు ఆహుతైంది. ముఖ్యంగా ఇప్పటికే పోలీసులు ఆ ప్రాంతాలు, అంటే ఏదైతే భక్తులు తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే పూర్తిగా అవగాహన కల్పించాలి. కానీ ఎక్కడ ఎటువంటి అవగాహన కల్పించకపోవడం, భక్తులకి అవగాహన లేకుండా పోవడంతో ఈ ప్రమాదాలకు ప్రధానంగా కారణమవుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఎంతో దూరం నుంచి వచ్చేటువంటి వాహనాలు పూర్తి స్థాయిలో వేడితో ఉంటాయి. పూర్తిగా అవి ఘాట్ రోడ్ ఎక్కేటప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో గేర్ సిస్టమ్ మార్చాల్సి ఉంటుంది. దానివల్ల పూర్తిగా ఘాట్ రోడ్ ఎక్కేటప్పుడు అవగాహన లేకుండా ఏసీ వేసుకొని వెళ్ళడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంటుంది. గతంలో కూడా గత 2-3 ఏళ్ళుగా చూస్తున్నట్టు గతంలో ఎండాకాలంలో మాత్రమే ఇట్లా వాహనాలు ఘాట్ రోడ్డులోనే ప్రమాదానికి గురైన పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈ రోజు జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి చూసినట్టయితే అప్ ఘాట్ రోడ్ లో 3వ మలుపు సమీపంలో ఆ ప్రమాదం జరిగింది. భక్తులు వెంటనే, అంటే కారులో నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో వెంటనే అక్కడి నుంచి దిగేశారు. ముఖ్యంగా కారు పూర్తి రోడ్డు మధ్యలో నిలిచిపోవడం, మరోవైపు మంటలు భారీగా అంటుకోవడంతో పూర్తిగా సుమారు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి అయితే ఉంది. అప్పటికప్పుడే ఏదైతే అగ్నిమాపక సిబ్బంది కావచ్చు, మరోవైపు విజిలెన్స్ అధికారులు అక్కడికి చేరుకొని మొత్తం కారును అయితే క్లియర్ చేసి ట్రాఫిక్ ని కూడా క్లియర్ చేసిన పరిస్థితి ఉంది. అంటే ఏదేమైనప్పటికీ భక్తులు అవగాహన కల్పించాలని చెప్పేసి ఇక్కడైతే పోతున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైతే విజిలెన్స్ ఇప్పటికైనా భక్తులకి అవగాహన కల్పించాలని భక్తులు కోరుతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.